నగరిలో ఆధిపత్య వర్గపోరు తారాస్థాయికి చేరింది. మంత్రి రోజాకు సీటిస్తే తాము పని చేయలేమని 5 మండలాల నాయకులు తేల్చి చెప్పేశారు. పార్టీ కోసం రోజాను తప్పించాలని డిమాండ్ చేశారు. ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి వివరాలు మా ప్రతినిధి హరిబాబు అందిస్తారు. ఉమ్మడి చిత్తూరు జిల్లాలో వైసీపీలో ఆధిపత్య పోరు అనేది మళ్ళీ వెలుగులోకి వచ్చింది. మళ్ళీ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో మంత్రి రోజా వ్యవహార శైలి కారణంగానే మళ్ళీ మంత్రి వర్గానికి పెద్దిరెడ్డి వర్గానికి సంబంధించిన వారు మాత్రం చాలా ఇబ్బందులు పడాల్సిన పరిస్థితి నియోజకవర్గంలో నెలకొంది. మనతో పాటు శ్రీశైలం బోర్డు చైర్మన్ చక్రపాణి రెడ్డి సోదరుడు ఉన్నాడు. ఆయన అడిగి తెలుసుకుందాం. ప్రధానంగా గతంలో కూడా మీరు పెద్దిరెడ్డి వర్గానికి సంబంధించిన వారిని గతంలో కూడా కొంతవరకు మిమ్మల్ని మంత్రి రోజా గారు ఇబ్బంది పెట్టడం కూడా జరిగింది. తాజాగా ఈ పరిస్థితులు ఎన్నికలు వస్తున్న నేపథ్యంలో మళ్ళీ మిమ్మల్ని ఇబ్బందులకు గురి చేయడానికి ప్రయత్నం చేయడంలో మీరు ఎలా అనిపిస్తుంది? ఇప్పుడు మాకు అందరిదండ్రులు పెద్దిరెడ్డి గారు కానీ నారాయణ కానీ మిథున్ రెడ్డి గారు వాళ్ళు ఈ రోజు నుంచి కాదు 30 సంవత్సరాలుగా చెంగారెడ్డి గారితో నుంచి వాళ్ళతో మాకు బాగా పరిచయం ఉంది. అది దానివల్ల ఈరోజు కూడా వాళ్ళు చెప్పిన దీంట్లో మేము నడుచుకుంటూ ఈ మరి ఇలా ఎలాంటి మరి అని చెప్పి 2 సార్లు చేసి ఎమ్మెల్యే చేశాం. ఈసారి వాళ్ళు కూడా దగ్గరికి వచ్చి చెప్పరు, చెప్పే క్వశ్చనే లేదు. ఒకవేళ వాళ్ళు హైకమాండ్ ఏం చెప్తుందో దానికి కట్టుబడి మేము ఉంటాం. అంటే ప్రధానంగా పుత్తూరు నియోజకవర్గానికి సంబంధించి ఒక జడ్డు కార్పొరేటర్ కూడా బయటకు వచ్చి తాము డబ్బులు ఇచ్చి మోసపోయాయని చెప్పి ఆమె కూడా చెప్తున్న పరిస్థితుల్లో పుత్తూరులో మీరు జగన్మోహన్ రెడ్డికి సంబంధించిన ఫ్లెక్సీలు ఏర్పాటు చేసిన వాటిని తొలగించే ప్రయత్నం అయితే జరిగింది. అంటే మీ పట్ల రోజా గారి వ్యవహార శైలి ఉంది. మొదటి నుంచి మా కార్యకర్త మా ఫోటోలతో కూడా ఆమె ఫోటోలు ఇస్తున్నారు. మా ఫోటోలను తొలగించి ఆమె ఫోటోలు వెళ్ళినప్పుడు మా వాళ్ళు కూడా మరి ఏం చేసినారంటే ఆమె ఫోటోలు లేకుండా మా ముఖ్యమంత్రి ఫోటోను జగన్మోహన్ రెడ్డి గారి ముఖ్యమంత్రి ఫోటోను పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి గారిది, డిప్యూటీ సీఎం నారాయణ స్వామి గారిది, మిథున్ రెడ్డి గారిది, ఎంపీ మన రెడ్డప్ప గారిది ఇవి మాత్రమే వేసి ఫ్లెక్సీలు కట్టడం జరిగింది. ఆ ఫ్లెక్సీలు దాదాపు 5-6 లక్షలకు ఉంటుంది. 84 ఫ్లెక్సీలని వాళ్ళు కావాలని చెప్పడం జరిగింది. ఎందుకంటే ఈ చింపితే అతను రచ్చకొస్తే ఎస్సీ కేసు పెట్టాలని ఉద్దేశంతోనే చేసిన పనే. కానీ ఎందుకంటే మేము అడ్డుపడుతున్నాం, ఆమె డబ్బులు కాదు, ఆమె చేస్తున్న ప్రతి ఒక్కదానికి మేము అడ్డుపడుతున్నాం. మీరు డబ్బులు తీయకూడదు, ప్రజాస్వామ్యంలో ప్రజలకు మీరు న్యాయం చేయాలి, ప్రజలకు అడిగింది మనం చేసేదానికి మనం ఈ పార్టీ వచ్చింది. మన రాష్ట్రరెడ్డి కొడుకైన జగన్మోహన్ రెడ్డి గారు ఏంటంటే ఎక్కడ కానీ కరప్షన్ ఉండకూడదంటే వీళ్ళు అన్నదమ్ములు అందరూ చేసుకుని కరప్షన్ చేస్తామంటే మేము ఏం చేయలేని పరిస్థితిలో మేము బయట వచ్చేస్తాం. అంటే ప్రధానంగా చెప్పండి సార్, విజయనగరం అంటే తమిళనాడు బార్డర్, విజయపురం అంటే తమిళనాడు బార్డర్లో ఉంటుంది. అక్కడ కొత్తగా వచ్చిన వైకాపా నాయకులు అంటే వాళ్ళు పనిచేస్తే అక్కడ ఉన్న స్థానిక ప్రజలు నమ్మి మంత్రి రోజాకి ఓట్లు వేసి గెలిపించే పరిస్థితి ఆ మండలంలో ఉందంటారా? ఇప్పుడైతే పరిస్థితి లేదండి. ఇంతకుముందు 2 సార్లు 14-19లో ఉండింది ఆ పరిస్థితి. ఇప్పుడు వీళ్ళు చేసుకున్న పనులకి, వీళ్ళు చేసిన అరాచకాలకి ఎవరిని వీళ్ళు మత్తించడం లేదు. అహంకారం ఎక్కువైపోయింది. వాళ్ళు చెప్పిన మాట ఇంటేనే వీళ్ళకి ఏదైనా 1-2 అది కూడా పనులు చేసి పెట్టడం లేదు. దానికి కూడా డబ్బులే. ఇంకేం కావాలంటే కూడా దానికి డబ్బులు తీసుకోవడమే. ఇంక నువ్వు వాడు ఎంతన్నా కష్టపడి పార్టీకి దాంతో సంబంధం లేదు. వీళ్ళకి డబ్బులు ఇస్తే పని చేస్తారు. అది కూడా ఒక్కొక్కసారి డబ్బులు తీసుకొని కాని పనులు కూడా కొంతమంది ఆశపడుతున్నారు. పాపం డబ్బులు ఇచ్చి తగులుకున్నాము, మాకు ఈ పని కాలేదు, అట్లా ఉంటారు కొంతమంది. ఇట్లా తయారైపోతే ఇంక పబ్లిక్లో ఎక్కడ వీళ్ళకి విలువ ఉంటుంది. మా బాధ అంతా ఏంటంటే పార్టీ నాశనం అయిపోతుంది, పార్టీ కేడర్ నాశనం అయిపోతుంది, పార్టీ లీడర్లు మొత్తం వాళ్ళకి మేమేం చేయలేకపోతున్నాం. అది పరిస్థితి. ఇప్పుడు పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి, నారాయణ స్వామి వీళ్ళంతా లేకపోతే మేమేం చేయాలి చెప్పండి? మా గౌరవం పోయింటుంది పార్టీలో. అంటే వడమాలపేట మండలానికి సంబంధించి వడమాలపేటలో పోటాపోటీగా ప్రారంభోత్సవాలు జరగడం కానీ లేదంటే పోటాపోటీగా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు మురళీధర్ రెడ్డి అని చెప్పి మంత్రి వర్గీయులు ఆరోపిస్తున్నారు. ప్రధానంగా మీకు కూడా మంత్రి పెద్దిరెడ్డి అన్నదండలు ఉండడంతో ఇలా మీరు అంటే ఆ మంత్రిని కాదని మీరు ముందుకు వెళ్తున్నారని చెప్పిన ఆరోపణలు కూడా వస్తున్నాయి. అదంతా తప్పు. పెద్ద ఆయన అన్నదండలే ఉంటే మళ్ళీ రెండోసారి వచ్చి ఓపెన్ చేసే క్వశ్చనే లేదు. ఇప్పుడు ప్రజలు అప్లాయగుంటలో ఉన్నటువంటి గ్రామస్తులు నన్ను పిలిచారు. మా ఊర్లో వాళ్ళు 2 సంవత్సరాల ముందు సచివాలయం ప్రారంభోత్సవప్పుడు గొడవ జరిగింది. మనకు వద్దు, నువ్వే ఓపెన్ చేయన్నారు. వాళ్ళ కోరిక మేరకే నేను ఓపెన్ చేశా, అంతే తప్ప నాకు ఎవరు అండదండ లేదు, ఏం లేదు. వాళ్ళు చెప్పలేదు. పార్టీ జెడ్పీటీసీ కొన్నారు, మీ మీద పోలీస్ కేసులు పెట్టి మిమ్మల్ని జైలు పంపడం అనేది ఎలా అనిపిస్తుంది? అదేనా ఇప్పుడు మేము చెప్తున్నాం కదా, ఇలాంటి వాటి వల్ల ఆమెకు నష్టం తప్పితే లాభం లేదు. ఇలాంటి వల్ల మాకే లాభం, కానీ ఆమెకి అయితే నష్టమే జరుగుతుంది. పార్టీకి ఆమెకైతే వ్యక్తిగతంగా ఎత్తుకుంటే ఇప్పుడు ఆమె కూర్చొని మాట్లాడాలా. రెండోది
ఎక్కడ జరిగింది పొరపాటు అని గుర్తించాల. ఎంత సోపైనా వాళ్ళ అన్నలు మొగుడు వీళ్ళు చెప్పేది, కొంతమంది తెలుగుదేశం నుంచి మా పార్టీలోకి వచ్చిన వాళ్ళు చెప్పిన మాటలు విని చేస్తే ఆమెకే నష్టం. మేము పార్టీ క్యాడర్ దెబ్బతినకూడదు, పార్టీ వీక్ కాకూడదు అనే ఉద్దేశంతోనే మేము పెరుగులాడుతున్నాం. అంత తప్పితే ఆమె మీద మాకేమీ వ్యక్తిగతంగా అయితే ఏం లేదు. అదే మరి అట్లా చేసామే అప్లాగుంట్లో ప్రారంభోత్సవం చేయకుండా వెళ్ళిపోయింది. మళ్ళీ దానికి కారణం ఆమెను అడగాల. 3 దగ్గరలో ప్రారంభోత్సవం చేస్తానని పెట్టినావు కదమ్మా, మరి అప్లాగుంట్లో ఎందుకు చేయలేదు? శిలాపలకం పెట్టి షామియానా వేసి అన్నీ చేసినాక లాస్ట్ మూమెంట్లో ఎగ్గొట్టింది. అదే దోవన పోయి మళ్ళీ అదే గుడికి పోయింది మళ్ళీ దర్శనానికి. అంటే పార్టీ జెండా మోసి పార్టీని ప్రజల్లోకి తీసుకెళ్ళి మంత్రిని రోజాని మంత్రిని చేసినప్పుడు కూడా జెండా మోసిన కార్యకర్తలు నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి గుర్తింపు లేదని, ఏదైతే జంపు జలానీలు ఉన్నారో వాళ్ళకి మాత్రం ప్రాధాన్యత ఇస్తూ సొంత కేడర్ని నిర్మించుకునే ప్రయత్నం చేస్తూ సీనియర్లను తమను దూరం పెడుతూ ఆమె అంటే తన కుటుంబ సభ్యులతోటి ఒక మైండ్ గేమ్ ఆడుతూ కార్యకర్తలని నాయకులను ఇబ్బంది పెడుతుందని చెప్పి వైకాపా